ఏంటయ్యా ఎందుకు కొడుతున్నారు? అడగటానికి నా పిల్ల నా ఇష్టం. దాన్ని కొడతాను, తిడతాను, అవసరమైతే చంపుతాను. నీకెందుకయ్యా? నీ పెళ్ళం అయితే నీ ఇంట్లో చూసుకో, అంతేగాని ఇలా రోడ్డు మీద గొడవ పడితే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? నేనేమైనా నీ పెళ్ళాన్ని కొడుతున్నానా? నా పెళ్ళానేగా కొడుతున్నాను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వదలండి సార్. అదేం చేసిందో మీకు తెలిసిందంటే నాకే కాదు మీకు కూడా కొట్టాలనిపిస్తుంది. పెళ్ళి ఇంతకాలం అయినా ఒక్క బిడ్డని కనియమంటే కనివ్వటం లేదు. అలాంటి దాన్ని కొట్టక ఏం చేయాలి? ఏమా అవునా? అయ్యా, నాకు మాత్రం బిడ్డల్ని కనాలని ఉండదా? లోపం నాలో ఉందో ఆయనలో ఉందో, లేక ఆ దేవుడే మమ్మల్ని కరుణించలేదో నాకు తెలియదయ్యా. చూడు, పిల్లలు పుట్టేంత మాత్రాన ఆవిని పట్టుకుని అలా కొడతావా? పిల్లలు పుట్టలేదని నువ్వు ఆవిని కొట్టావు. అదే విషయం మీద ఆవిడ నిన్ను తిరిగి కొడితే నువ్వేం చేస్తావురా? చెప్పరా, ఏం చేస్తావు? నువ్వేమీ చేయలేవు. కానీ ఆవిడ అలా చేయలేదు. ఎందుకంటే ఒక భార్యగా భర్తకిస్తున్న గౌరవం అది. పిల్లలు పుట్టలేదని నువ్వు ఆవిని కొట్టావు. నువ్వు తనని గౌరవించకపోగా ఇలా రోడ్డు మీద కీడ్చి ఆవిని కొడతావా? కలిసి కాపురం చేస్తే పిల్లలు పుడతారు, కానీ ఇలా విడిపోయేలా భార్యని కొడితే పుట్టరయ్యా. మరొక్కసారి భార్యని కొట్టావని తెలిసిందో నేనే వచ్చి నేను కొడతాను. చూడమ్మా, ఏం పర్లేదు. ఇతను ఇంకెప్పుడైనా ఇలా చేశాడనుకో, నాతో చెప్పమ్మా, నేను చూసుకుంటాను. ఇదిగో, ఇది నా విజిటింగ్ కార్డ్, సరేనా? మీ మేలు మర్చిపోలేనయ్యా. పర్లేదమ్మా, కలిసి ఉండండి. ఇలాంటి మంచోళ్ళుంటే మనలాంటి వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. లలిత, ఒకసారి క్యాబిన్కి రండి. గుడ్ మార్నింగ్ సార్. యా మార్నింగ్. ఇవాళ పేపర్ చూసారా? లేదు. ఎనీ సర్ప్రైజింగ్ న్యూస్? ఈ ఊరికి కొత్తగా వచ్చిన కృష్ణ అనే ఆఫీసర్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టిన బిల్డింగ్స్ అన్నిటినీ మొహమాట లేకుండా పడగొట్టేస్తున్నారట. వాడితో మనకేంటి ప్రాబ్లం? మన బిల్డింగ్స్ అన్నిటికీ పక్కాగా పర్మిషన్స్ ఉన్నాయి కదా. లేదు సార్, అతను పడగొట్టబోయే బిల్డింగ్స్ లిస్ట్ లో మంది కూడా ఒకటి ఉంది. వాట్? అవును సార్. మిస్టర్ ప్రభు, ఒకసారి క్యాబిన్కి రండి. యా, విత్ ది పేపర్స్. లలిత, ఈ బిల్డింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకురండి. ఓకే సార్. ఓకే. సార్. మిస్టర్ ప్రభు, మన బిల్డింగ్స్ లో దేనికైనా ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ రావాల్సిందా? సార్, అది 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 ఏంటండి అది అది అని చెప్తున్నారు? కరెక్ట్ గా చెప్పండి. అవును సార్, ఒక్క బిల్డింగ్ కి మాత్రం పర్మిషన్ రావాలి. వచ్చేస్తుంది సార్. ఏంటయ్యా, ఏంటి వచ్చేస్తుంది? నీకెన్నిసార్లు చెప్పాను గవర్నమెంట్ పర్మిషన్ వచ్చేంత వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకూడదని? ఇదే సార్ ఆ ఫైల్. సార్, అది పర్మిషన్ ఎప్పుడో వచ్చేసి ఉండేది సార్. కానీ ఆ బిల్డింగ్ కట్టిన ప్లేస్ గురించి కోర్టులో ఏదో కేసు జరుగుతుంది సార్. ఆ కేసు కంప్లీట్ అయితే గానీ మనకు పర్మిషన్ ఇవ్వరు సార్. మరి ఆ విషయం నాతో ముందే చెప్పకూడదా? కేసులున్నాయని తెలిసినప్పుడు కన్స్ట్రక్షన్ ఎందుకంటే స్టార్ట్ చేశారు? ఇప్పుడు వాడెవడో వచ్చాడట, పర్మిషన్ లేని బిల్డింగ్స్ అన్నిటినీ వాడు పడగొట్టేస్తున్నాడట. ఇప్పుడు ఏం చేయాలండి? నేను వెళ్ళి మాట్లాడతాను సార్. ఏంటండి మీరు మాట్లాడేది? అవన్నీ వర్కౌట్ అవ్వవు. పోనీ నన్ను వెళ్ళి మాట్లాడమంటారా సార్? అక్కర్లేదు. వాడితో ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేనే చూసుకుంటాను.
ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. ఇవాళ పొద్దున్న నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారు. ఏంటి సార్ మీరు అనేది? ఎస్, ఇవాళ పొద్దున్న జాగింగ్ చేస్తుంటే ఎవరో నన్ను షూట్ చేశారు. జస్ట్ కొంచెంలో తప్పించుకున్నాను. వాడిని పట్టుకునే లోపల వాడు కారులో తప్పించుకుని పారిపోయాడు. ఆ కార్ నంబర్ నోట్ చేశారా సార్? నో, ఆ టెన్షన్లో ఏం కనపడలేదు. మీరందరూ చాలా అలర్ట్ గా ఉండాలి. ఓకే సార్ ఎవరు చేసుంటారు? మన యాక్టివిటీస్ అన్ని తెలిసిన వాళ్లే ఆ పని చేస్తుంటారు. మన గురించి ఎవరికి తెలుసు సార్? ఎవరికీ తెలియకపోతే ఎందుకు చేసుంటారు? కాబట్టి ఇక నుంచి మనం చేసే పనులు కనీసం ఇంట్లో కూడా తెలియకూడదు. మీరు మాత్రం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తగా మసులుకోండి. కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవద్దు. Am I clear? ఓకే సార్. This is for your safety also. ఓకే సార్. మీ మొబైల్స్ ఎప్పుడు ఆన్ లో ఉంచుకోండి. ఏదైనా కొత్త నంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. మిగతా విషయాల్లో నేను చూసుకుంటాను. ఓకే ఓకే సార్. సరే, నాకు టైం అయింది. మీ అందరికీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను. యూ మస్ట్ ఆల్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. అండర్స్టాండ్? శ్రీంగారాసన గర్భితాం సౌంక్లీం కళాకీర్తి సౌవర్ణాం వరదాం వరసుధాం లోత్రోజ్వలాం ఇది పుస్తకపాశమం చక్షుషుతాం జ్వలాం స్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్ర సంచారిణి. ఓం ఓం పరాశక్తి ఓం మహాశక్తి ఓం మహాశక్తి ఓం కాళికాళి. హలో సార్, నేను జైలు నుంచి మాట్లాడుతున్నాను. ఎన్ఎల్ని వచ్చే వారం రిలీజ్ చేస్తున్నారు. సార్ సార్, వీడి స్థలానికి మనం ఇచ్చినట్టు తీసుకోకుండా స్థలం అమ్మనని అంటున్నాడు సార్. ఎందుకు వాడిని చంపేశాను? ఎందుకు వాడిని చంపేశాను? చంపాను స్థలం విషయంలో. ఎందుకురా నేను టెన్షన్ లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి విషయాలు చెప్తారు? చూడు వాడిని ఎలా చంపేశాను. అందుకే నేను దీక్షగా పూజ చేసేటప్పుడు ఇలాంటి కేసులు నా దగ్గరకు తీసుకురావద్దురా, చాలా ప్రమాదం అని చెప్తుంటాను. అదే సమయానికి వచ్చాడు, చచ్చాడు. ఆయన మన చేతుల్లో ఏముంది? ఈ శుభకార్యం నా చేతుల మీదుగా జరగాలని ఉంది. తీసేయండిరా వాణ్ణి, తీసేయండిరా. అమ్మా
తల్లి ఎందుకమ్మా నా చేతి ఇలాంటి పనులు చేయిస్తున్నావు? అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వు దుష్ట సంహారం చేయడానికి నన్ను ఆయుధంగా వాడుకుంటున్నావా తల్లి? వచ్చే వారం ఆ వెన్నెల జైలు నుంచి విడుదలవుతుంది. నన్ను మానసికంగా చంపి నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. అది జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ సమయం రానే వచ్చింది. ఇక దాన్ని బతకనివ్వకూడదు. చంపేయాలి. మామూలుగా కాదు, దాన్ని కత్తికోకండగా నరికి గోదాటో పారేయాలి. సరిగ్గా నా కొడుకు చచ్చిపోయిన రోజు అది జైలు నుంచి విడుదలవుతోంది. ముందు దాని పిండం పెట్టి కానీ నా కొడుక్కి పెట్టను. ఎలా ఎలా ఎలా? మీరేం టెన్షన్ పడకండి సార్, మేము చూసుకుంటాం. మీరు చంపేస్తారా? ఛీ, మీ వల్ల కాదురా. బండ